నమస్కారం. మన భారత రాజ్యాంగంలో ఎన్నో గొప్ప విషయాలున్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనకు బాగా తెలుసు. కానీ కొన్ని చాలా శక్తివంతమైనవి, కాని వాటిని ఇప్పటిదాకా వాడనేలేదు. అలాంటి ఒక ప్రక్రియ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే భారత రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే ప్రక్రియ. మనందరికీ ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడొచ్చుంటుంది కదా. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నవారిని కూడా జవాబుదారీగా ఉంచగలమా? వాళ్లను కూడా పదవి నుంచి తీసేయొచ్చా? సమాధానం అవును. మన రాజ్యాంగం దీనికి ఒక మార్గాన్ని చూపింది. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. భారత చరిత్రలో ఇప్పటివరకు ఒక్క రాష్ట్రపతిని కూడా ఈ పద్ధతి ద్వారా తొలగించలేదు. అవును, ఒక్కరిని కూడా. ఆ సంఖ్య 0. ఇంత పవర్ఫుల్ అధికారాన్ని ఎందుకు ఎప్పుడూ ఉపయోగించలేదు? ఈ విషయం మనలో ఇంకాస్త ఆసక్తిని పెంచుతుంది కదా. సరే, ఇప్పుడు దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం. రాష్ట్రపతికి ఇదొక అంతిమ పరీక్షలాంటిదనమాట. దీనినే మనం అభిశంసన అంటాం. ఆర్టికల్ 61లో దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. ఇది మన రాజ్యాంగం కల్పించిన ఒక కీలకమైన రక్షణ. మరి ఏ కారణం మీదట రాష్ట్రపతిని తొలగించవచ్చు? ఏది పడితే అది చెప్పి అభిశంసన పట్టొచ్చా? అస్సలు కుదరదు. రాజ్యాంగం చాలా క్లియర్గా ఒకే ఒక కారణాన్ని మాత్రమే చెప్పింది. అదే రాజ్యాంగ ఉల్లంఘన. రాష్ట్రపతి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని తేలితే తప్ప పార్లమెంట్ ఈ అభిశంసన ప్రక్రియను మొదలుపెట్టలేదు. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. రాజ్యాంగం ఉల్లంఘన అనే మాటను వాడింది, కాని దానికి అర్థమేంటో ఎక్కడా చెప్పలేదు. అంటే దీని అర్థమేంటంటే ఏదో చిన్న పొరపాటు కాదు, ఉద్దేశపూర్వకంగా చాలా సీరియస్గా రాజ్యాంగ అధికారాలను దుర్వినియోగం చేయటమన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది అంత సులభమైన ప్రక్రియ అయితే కాదు. పార్లమెంట్ దాటాల్సిన ఒక పెద్ద గండంలాంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక అడ్డంకుల పరుగుపంద్యం. స్థూలంగా చెప్పాలంటే ఇందులో 3 ప్రధాన దశలుంటాయి. ఈ అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అంటే లోక్సభలోనైనా సరే, రాజ్యసభలోనైనా సరే. చూడండి, మొదటి అడ్డంకే ఇక్కడే మొదలవుతుంది. ఈ ప్రాసెస్ మొదలు పెట్టాలంటేనే సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం 4/4 మంది సంతకాలు పెట్టాలి. జస్ట్ చర్చను స్టార్ట్ చేయడానికి మాత్రమే ఇంత అవసరం. ఆ తర్వాత అసలు సిసిలైన పరీక్ష మొదలవుతుంది. ఆరోపణలన్నీ విచారించాక ఆ సభ ఆ తీర్మానాన్ని ఆమోదించాలి. అది కూడా సింపుల్ మెజారిటీతో కాదు. ఆ సభలోని మొత్తం సభ్యులలో 3/2 మంది సపోర్ట్ చేయాలి. కేవలం ఓటింగ్లో పాల్గొన్నవాళ్లు కాదు, మొత్తం సభ్యుల్లో. ఇది చాలా కఠినమైన రూల్. అయితే ఈ ప్రాసెస్ అంతా ఒకవైపు జరగదు. రాష్ట్రపతికి కూడా న్యాయం జరగాలి కదా. అందుకే విచారణ జరుగుతున్నప్పుడు రాష్ట్రపతి స్వయంగా హాజరవ్వచ్చు, లేదా వాళ్ల ప్రతినిధి ద్వారా తమ వాదనను బలంగా వినిపించుకోవచ్చు. ఒక్క సభలో గెలిస్తే సరిపోదు. విచారణ జరిపిన రెండో సభ కూడా మళ్లీ అదే కండిషన్. దాని మొత్తం సభ్యులలో 3/2 స్పెషల్ మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాలి. ఈ 2 సభలు ఎప్పుడైతే ఓకే అంటాయో ఆ క్షణమే రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ ప్రాసెస్ ఎందుకు ఇంత కష్టంగా ఉంది? ఆలోచించండి. దేశ ప్రథమ పౌరుడి పదవి అంటే మామూలు విషయం కాదు. కేవలం రాజకీయ కారణాలతో ఆ పదవి గౌరవానికి భంగం కలగకూడదు. అందుకే ఇది రాజ్యాంగానికి ఒక కవచంలా పనిచేస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మన సుప్రీంకోర్టు చెప్పినట్టుగా రాష్ట్రపతి ఎక్కువగా మంత్రిమండలి సలహా మేరకే పనిచేస్తారు. కాబట్టి వాళ్లు వ్యక్తిగతంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఇది కూడా ఈ ప్రాసెస్ కఠినంగా ఉండటానికి ఒక కారణం. అభిశంసన అనేది పార్లమెంట్ చేతిలో ఉన్న ఒక ఆయుధమైతే మన న్యాయ వ్యవస్థ కూడా ఒక అంకుశంలా పనిచేస్తుంది. ఏ అధికారైనా సరే రాజ్యాంగ పరిమితులు దాటితే న్యాయస్థానాలు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాయని సుప్రీంకోర్టు చాలాసార్లు స్పష్టం చేసింది. సో ఓవరాల్గా చూస్తే ఆర్టికల్ 61 ప్రాముఖ్యత ఇదే. ఇది రాజ్యాంగాన్ని కాపాడుతుంది, రాష్ట్రపతిని జవాబుదారీగా ఉంచుతుంది, అధికారాలను బ్యాలెన్స్ చేస్తుంది, అధికార దుర్వినియోగాన్ని ఆపుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియ ఎంత కఠినమైనదో ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే దాన్ని ప్రధానమంత్రిని తొలగించే ప్రక్రియతో పోల్చి చూద్దాం. అప్పుడు మనకు తేడా స్పష్టంగా తెలుస్తుంది. తేడా చాలా స్పష్టంగా ఉంది కదూ. ప్రభుత్వాన్ని నడిపే ప్రధానమంత్రిని తొలగించాలంటే లోక్సభలో సింపుల్ మెజారిటీతో ఒక అవిశ్వాస తీర్మానం పాస్ అయితే చాలు. కానీ దేశాధినేత అయిన రాష్ట్రపతిని తొలగించాలంటే 2 సభల్లోనూ మొత్తం సభ్యుల్లో 3/2 స్పెషల్ మెజారిటీ కావాలి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే ఈ ప్రక్రియ తీవ్రతను మనకు చెప్తుంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. రాష్ట్రపతి అధికారం మీద ఇంత కఠినమైన నియంత్రణ ఉండటం మన రాజ్యాంగానికి ఒక కీలకమైన రక్షణ, లేకపోతే ఇది దాదాపు అసాధ్యమైన ఒక అడ్డంకిగా మారిపోయిందా? ఇది మనం ఆలోచించి